హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్ సార్. మనం ఇప్పుడు చదువుకోబోతున్నటువంటి టాపిక్ నెహ్రూ రిపోర్ట్. మరి ఈ నెహ్రూ రిపోర్ట్ అనేటటువంటిది తయారు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి, ఎందు నిమిత్తము ఈ నెహ్రూ రిపోర్ట్ అనేటటువంటి దాన్ని చేయాల్సి వచ్చింది, దీని వెనుక ఏమి జరిగింది అన్న విషయాన్ని ఒకసారి మనము గమనించినట్లయితే చూడండి. మన భారతదేశానికి 1927వ సంవత్సరంలో ఏమొచ్చిందంటే మనకి సైమన్ కమిషన్ అనేది రావడం జరిగింది. ఏమొచ్చింది మనకి ఇక్కడ? సైమన్ కమిషన్ వచ్చింది. ఈ సైమన్ కమిషన్ అనేటువంటిది భారతదేశానికి వచ్చిన తర్వాత ఏమొచ్చింది కదా మనకి? సైమన్ కమిషన్ అనేది భారతదేశంకి వచ్చింది. అన్ని ప్రాంతాలను ఏం చేస్తా ఉందంటే తిరిగి అందరి దగ్గర నుంచి అభిప్రాయాల సేకరణ అనేది జరుగుతూ ఉంది. అంటే సైమన్ కమిషన్ ని కొంతమంది ఆహ్వానించినారు. అందులో ముఖ్యంగా ఆహ్వానించినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. ఇంకా చాలా మంది అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లాంటివి వ్యతిరేకించడం అనేది జరిగింది. అనేక మంది సైమన్ గో బ్యాక్ అనేటటువంటి నినాదాలు కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈ సైమన్ కమిషన్ మన భారతదేశానికి వచ్చినప్పుడు మనకేం జరిగిందంటే చాలా మంది చాలా రకాల డిమాండ్లని చేయడం అనేది జరుగుతూ ఉంది. ఆ డిమాండ్లు చేస్తున్న సందర్భంలో మనకి రెండు రకాల డిమాండ్లు ప్రధానంగా కనిపించినాయి. ఏం కనిపించినాయంటే మనకి మన వాళ్ళ దగ్గర నుంచి భారతదేశానికి ఏం కావాలా? స్వయం ప్రతిపత్తి అనేది కావాలా. ఏం కావాలా మనకి? స్వయం ప్రతిపత్తి అనేటువంటిది కావాలా, నంబర్ 1. రెండోది ఇంకా ఏమి కావాలంటే మాకు స్వయంగా ఏం కావాలంట? స్వయంగా రాజ్యాంగం అనేటటువంటిది కావాలి. ఏం కావాలా? రాజ్యాంగం కావాలని చెప్పేసి మన వాళ్ళు డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ డిమాండ్లో ఒకవేళ ఒక పక్కన జరుగుతున్నటువంటి సందర్భంలోనే జాన్ బిర్కెన్ హెడ్ అనేటటువంటి వ్యక్తి, ఎవరు మనకి? జాన్ బిర్కెన్ హెడ్ అనే వ్యక్తి బ్రిటన్లో జరుగుతున్నటువంటి సమావేశాలలో పాల్గొని ఆ సమావేశాలలో మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక సవాలు విసురుతాడు. ఏంటంటే మీరు ఇంతగానము డిమాండ్లు చేస్తున్నారు కదా, సరే ఒకవేళ మీకు అవకాశం ఇచ్చినట్లయితే అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి, ఏ విధంగా? అందరికీ, ఎందుకంటే మనకి అందరికీ ఆమోదము కలిగినటువంటి రాజ్యాంగాన్ని కానీ చట్టాన్ని కానీ మీరు తయారు చేసుకోగలరా అని చాలా హేళనగా మాట్లాడడము అనేటటువంటిది జరిగింది. ఆ హేళనకరమైనటువంటి మాటలను ఛాలెంజ్గా తీసుకోవడం అనేది జరిగింది. ఆ ఛాలెంజ్గా తీసుకున్న తర్వాతనే ఆ ఛాలెంజ్ని బేస్ చేసుకొని తయారు చేసినటువంటి దానిని మనం ఏమంటున్నాము? నెహ్రూ రిపోర్ట్ అని అనడం అనేది జరుగుతూ ఉంది. మరి ఈ నెహ్రూ రిపోర్టుకు సంబంధించినటువంటి విషయాలను ఇప్పుడు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. దీనిని మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ అని కూడా అంటారు. ఏమంటారు దాన్ని? మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ అని కూడా అంటారు. ఎందుకు మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ అంటామంటే మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన దీన్ని తయారు చేయడం జరిగింది కాబట్టి మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ అని అంటాం. చూడండి, మనకి 1927 సంవత్సరము నవంబర్లో ఆనాటి భారత వ్యవహారాల ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి లార్డ్ జాన్ బిర్కెన్ హెడ్, మనకి లార్డ్ బిర్కెన్ హెడ్ బ్రిటన్లో ఎగువ సభలో మాట్లాడుతూ అందరూ కలిసి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి రాజ్యాంగాన్ని రూపొందించుకోగలరా అని హేళనగా మాట్లాడడం అనేటటువంటిది జరిగింది. మనం చదువుకున్నాం. సో మనకి ఈ హేళన కారణంగా అతను మాట్లాడినటువంటి ఈ హేళన ఏదైతే ఉందో దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నారు మన మోతీలాల్ నెహ్రూ గారు ఇంకొంతమంది కలిసి. అయితే ఈ హేళన కారణంగా 1928 మే నెల 19వ తారీఖు రోజున, గుర్తుంచుకోండి ఇక్కడ మనకి ఈ హేళన కారణంగా ఏం చేశారంటే ఒక అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఇదే మొట్టమొదటి అఖిలపక్ష సమావేశం అని అనుకోవచ్చు మనం ఇక్కడ. అంటే మొట్టమొదటి అఖిలపక్ష సమావేశం ఎప్పుడు జరిగింది? ఇతను
చేసినటువంటి హేళన కారణంగానంటే 1928 మే నెల 19వ తారీఖు రోజున బొంబాయిలో ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశం ఎవరి అధ్యక్షతన జరిగిందంట? మోతిలాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగింది అన్న విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలా. ఈ సమావేశం ఏదైతే జరిగిందో ఆ సమావేశంలో ఎంతమందితో 1+9 అంటే ఇది కూడా 10 మందితో ఏం చేసినారంటే ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినారు. ఏం చేసినారంట? ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినారు. ఎప్పుడు ఏర్పాటు చేసినారు? 1928 ఆగస్టు 10వ తారీఖు రోజున ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తే ఆ ఉపసంఘానికి అధ్యక్షుడిగా ఎవరున్నారు అంటే మోతిలాల్ నెహ్రూ గారు ఉండడం అనేది జరిగింది. అంటే మనకి 1+9 మెంబర్స్ కావాలా. దానికి అధ్యక్షుడిగా ఎవరున్నారు? ఇప్పుడు మనకి మోతిలాల్ నెహ్రూ గారు అధ్యక్షుడు ఉన్నారు. మరి ఇతర సభ్యులు ఎవరంటాడు ఎగ్జామ్లో మనకి? అవును కదా. ఈ అఖిలపక్ష సమావేశం ఏదైతే జరిగిందో దానికి అధ్యక్షుడికి ఇతను ఉంటే అందులో లేని వ్యక్తి ఎవరు అంటాడు. ఇక్కడ మనకి ఉపసంఘంలో సభ్యుడు కాని వ్యక్తి ఎవరు అంటాడు. ఏమంటాడు ఇక్కడ మనకి? సభ్యుడు కాని వ్యక్తి అంటాడు. కాని వ్యక్తి అంటే 1 అనేది గుర్తుండాలా, మనకి 9 గుర్తుకుండాలా, టోటల్ 10 మెంబర్స్ పేరు గుర్తుకుండాల్సిందే. అర్థమైందమ్మా. అంటే మనకి మోతిలాల్ నెహ్రూ అధ్యక్షుడు. ఇక మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నాయి ఇక్కడ సభ్యులు చూసుకుంటే సుభాష్ చంద్రబోస్, సర్తేజ్ బహదూర్ సఫ్రు. ఇక్కడ మనకేది ఇక్కడ మనకి సర్తేజ్ బహదూర్ సఫ్రు, ఎంఆర్ జయకర్, లాలా లజపతి రాయ్, ఎంఎస్ అని. ఇక్కడ మనకి ఏంటంటే ఎంఎస్ అని. ఇక మనకేంది ఎంఎస్ అని. తర్వాత జిఆర్ ప్రధాన్, మంగల్ సింగ్, అలీ ఇమాన్ అండ్ ఖురేషి అనేటటువంటి వ్యక్తులు అనమాట. అంటే ఎందుకు వచ్చింది, ఎవరి అధ్యక్షతన ఏర్పాటు జరిగింది, ఏ రోజున సమావేశం జరిగింది అన్న విషయాలన్నీ కూడా మనం క్లారిటీగా గుర్తుకుంచుకోవాల్సిందే. వీళ్ళు 9 మంది. తర్వాత ఈ కమిటీకి కార్యదర్శిగా ఎవరున్నారంట మనకి ఇక్కడ? అధ్యక్షుడిగానేమో ఎవరున్నారు మనకి? మోతిలాల్ నెహ్రూ. దానికి కార్యదర్శి ఎవరని కూడా అడుగుతారు కొన్ని సందర్భాలలో. మోతిలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ మనం ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతా ఉంటాం. జవహర్లాల్ నెహ్రూ ఇక్కడ మనకి దేనికనంటే ఈ కమిటీకి కార్యదర్శిగా ఉన్నాడు. కమిటీకి కార్యదర్శిగా ఆ సంఘానికి అధ్యక్షుడుగానేమో మనకి మోతిలాల్ నెహ్రూ ఉన్నారమ్మా. తర్వాత ఈ మోతిలాల్ నెహ్రూ రిపోర్టుకి సలహాదారుడుగా చూడు మనకి సలహాదారుడు అంటున్నాడు కదా మనకి. ఈ కమిటీకి కార్యదర్శి ఏమో జవహర్లాల్ నెహ్రూ, మనకి ఇక్కడ సలహాదారుడుగానేమో సర్తేజ్ బహదూర్ సఫ్రు గారు ఉండడం జరిగింది. అధ్యక్షుడి పేరు గుర్తుకుండాలా, కార్యదర్శి పేరు గుర్తుకుండాలా, సలహాదారుడి పేరు గుర్తుకుండాలా, మళ్ళా అందులో ఉన్నటువంటి 9 మంది పేర్లు కూడా మనకి ఖచ్చితంగా గుర్తుకుండాల. ఈ కమిటీ తన నివేదికను 3 నెలలలో ఏం చేశారంట? రూపకల్పన చేయడం అనేది జరిగింది. ఎన్ని నెలల్లో ఈ రూపకల్పన చేసినారంటే 3 నెలలలో ఈ రూపకల్పన చేసినారు దాని యొక్క నివేదికను అన్న విషయాన్ని ఇక్కడ గమనించాలా. మరి ఎగ్జామ్లో మనకి ఒకసారి క్వశ్చన్ అడిగింది, ఇది తయారు చేసినటువంటి నివేదికలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయని అడిగింది ఒకసారి. అనగా నెహ్రూ కమిటీ మోతిలాల్ నెహ్రూ గారి అధ్యక్షతన ఏర్పడినటువంటి ఉపసంఘము ఒక రిపోర్ట్ ని తయారు చేస్తే ఆ రిపోర్ట్ యొక్క నివేదికలో ఏమున్నాయంటే మనకి 22 అధ్యాయాలు ఉన్నాయి, 87 ఆర్టికల్స్ అనేటటువంటి ఉన్నాయి. ఇది దాని యొక్క స్ట్రక్చర్ అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఈ రిపోర్ట్ లో అంటే ఏ రిపోర్ట్ లో మనకి మోతిలాల్ నెహ్రూ గారి యొక్క రిపోర్ట్ ఏదైతే ఉందో, నెహ్రూ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు అన్నాడు. ఎగ్జాంపుల్ మనకి ముఖ్యమైన అంశము కానిదేది, అందులో ముఖ్యమైన అంశం ఏది, దానికి సంబంధించిన అంశం ఏది, సంబంధము లేని అంశం ఏది అని అడగడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఇక్కడ ఏంటంటే భారతదేశానికి స్వయం ప్రతిపత్తిని కల్పించాలి. అర్థమైందా? ఖచ్చితంగా ఏం కల్పించాలంట? స్వయం ప్రతిపత్తిని తప్పనిసరిగా కల్పించాలన్నది ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశం అన్నమాట. దాని తర్వాత చూడండి మనకి భాషా ప్రయుక్త రాష్ట్రాలు మరియు స్వయం ప్రతిపత్తి రాష్ట్రాల ఆధారంగా సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేయాలి. భారతదేశంలో ఎలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలంట? సమాఖ్య పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఆ సమాఖ్య పరిపాలన వ్యవస్థ ఏ విధంగా ఉండాలి అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఉండాలి, మళ్ళా స్వయం ప్రతిపత్తి రాష్ట్రాల ఆధారంగా సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నది ఆ నివేదికలో ఉన్నటువంటి 2వ అంశం. దాని తర్వాత మనకి కార్యనిర్వాహక శాఖ శాసన శాఖలకు బాధ్యతలను ఇవ్వాలని అడిగారు. మనకి శాసన శాఖ కార్యనిర్వాహక శాఖలకు ఏమి ఇవ్వాలంటే మనకి బాధ్యతలు. ఎలాంటి బాధ్యతలు మళ్ళీ ఇక్కడ మనకి అంటే పరిపాలన బాధ్యతలను అప్పచెప్పాలన్నది ఇందులో ఉన్నటువంటి మరొక డిమాండ్. ఇంకా ఏమున్నదనంటే అల్పసంఖ్యాక వర్గాల వారికి శాసన మండలిలో
10 సంవత్సరాల పాటు కొన్ని సీట్లను కొన్ని స్థానాలను ఖచ్చితంగా కేటాయించాలి అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ చూసుకుంటా ఉన్నాం. తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చెయ్యాలి. అవునా కదమ్మా, మనం ఏమనుకుంటామంటే 1953లో ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడ్డది కదా మనకి. ఇక్కడ ఈ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడమే మొట్టమొదటిది అని అనుకుంటాం. అర్థమైందా? 1953లో మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది కదా. దేని ఆధారంగా ఏర్పడ్డది? మనకి భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిటీల ఆధారంగా ఏర్పాటు కావడం అని జరిగింది. అంటే దీనికి బీజాలు ఎక్కడున్నాయి? 1953 సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రము భాషా ప్రాతిపదికన ఏర్పడ్డదంటే ఇది దేని యొక్క డిమాండు? నెహ్రూ నివేదిక యొక్క డిమాండ్ అన్న విషయాన్ని కూడా గమనించాల్సిందే. అంటే దాని ఆధారంగానే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలన్నారు. తర్వాత కేంద్ర రాష్ట్రాలలో ద్విసభ విధానాన్ని ప్రవేశపెట్టాలంటాడు. ద్విసభ విధానాన్ని ప్రవేశపెట్టాలి. ఇక్కడ కేంద్రంలోను మరియు రాష్ట్రాలలో ద్విసభ విధానాన్ని ప్రవేశపెట్టాలన్నారు. ఇక్కడ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తే మనకు చూడండి 1935 సంవత్సరంలో భారతదేశంలో పూర్తిగా ఎలాంటి పరిపాలన విధానం వచ్చింది? సమాఖ్య పరిపాలన విధానం రావడం జరిగింది. మరి ఇక్కడ ద్విసభ విధానం అంటే చూసుకోండి, ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉందా లేదా మనకి ఇక్కడ చూసుకోండమ్మా. కేంద్రం అనేది ఉంటే కేంద్రంలో మనకి ఇక్కడ లోక్సభ అనేటటువంటిది ఉంటుంది, దాని తర్వాత రాజ్యసభ అనేటువంటిది ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఒకవేళ మనం రాష్ట్రంలో చూసుకున్నాం అనుకోండి, రాష్ట్రంలో మనకి ఇక్కడ ఏముంటది? విధాన సభ అనేది ఉంటుంది. మళ్ళీ మనకి ఇక్కడ ఏముంటది అంటే విధాన పరిషత్ అనేటువంటిది ఉంటుంది. ఇలాంటి స్ట్రక్చర్ ఈ రోజున మనము కొనసాగించుకుంటున్నాము అని అంటే భారతదేశంలో ఇలాంటి పరిపాలన విధానం ఉంది అంటే ప్రస్తుతానికి అది ఏ కమిటీ రిపోర్టులో ఉంది? మొట్టమొదటిసారిగానంటే ఈ నెహ్రూ గారి రిపోర్ట్లో ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. తర్వాత వయోజన ఓటు హక్కును కల్పించాలి. వయోజన ఓటు హక్కు అంటే ప్రస్తుతం మన భారతదేశంలో 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి వ్యక్తికి కూడా మనకి ఓటు హక్కు అనేటటువంటిది వస్తుంది. ఈ రోజున మనందరము వయోజన ఓటు హక్కుని ఉపయోగించుకుంటున్నాము అని అంటే ఇది ఏ నివేదికలో నుంచి తీసుకున్నాము అని అంటాడు. ఎగ్జాంపుల్, ఎవరు మొట్టమొదటిసారిగా డిమాండ్ చేయడం అనేది జరిగిందని కూడా అంటాడు. అంటే మొట్టమొదటిసారిగా భారతదేశ ప్రజలందరికీ ఏమి కల్పించాలా? వయోజన ఓటు హక్కు అనేటటువంటిది కల్పించాలి అన్నది కూడా ప్రధానమైన ఉద్దేశం. అంటే ఇక్కడ వయోజన ఓటు హక్కును కల్పించాలి అని కోరుతా ఉన్నారంటే భారతదేశానికి ఖచ్చితంగా ఏం కావాల్సిందే? ప్రజాస్వామ్య పరిపాలన విధానము కావాల్సిందే అంటాడు. ఎందుకు ప్రజాస్వామ్య పరిపాలన విధానం కావాల్సిందని ఇండైరెక్ట్ గా కోరడం జరిగిందంటే ఎక్కడైతే ఓటు హక్కు ఉంటుందో అక్కడ తప్పనిసరిగా ప్రజాస్వామ్యం ఉండాల్సిందే. ఇక్కడ ఓటు హక్కును కోరుతున్నారు అంటేనే పరోక్షంగా మన భారతీయులు ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని లేదా ప్రజాస్వామ్య పరిపాలన విధానాన్ని కోరుతున్నారు అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాల్సిందే. దాని తర్వాత చూడండి, మనకి భారతదేశానికి ఏం కావాలా? సంపూర్ణ స్వతంత్రం కాకుండా మనకేంది? ప్రివెన్షియల్ ప్రతిపత్తిని కావాలి. అంటే స్వతంత్ర మాకు పూర్తిగా మీరు ఇవ్వకండి, మాకు పూర్తిగా ఇవ్వకుండా కూడా మాకేం కావాలంటే ఎంతో కొంత స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి పరిపాలన విధానం కావాలి అంటాడు. అంటే ఇక్కడ మనకి కొంచెం ఇది బాధాకరం అనుకోవచ్చు. అంటే పూర్తి స్వతంత్రం కోరితే బాగుండే, కానీ ఇక్కడ మనకి పూర్తి స్వతంత్రాన్ని మన వాళ్ళు కోరడం అనేది జరగలేదు. దాని తర్వాత భారతీయులందరికీ ఎలాంటి ప్రాథమిక హక్కులు కావాలా? 19 రకాల ప్రాథమిక హక్కులు కావాలి. ఇప్పుడు మన భారత రాజ్యాంగంలో చూసుకుంటే చూడండి, మనకి భారత రాజ్యాంగంలో 3వ భాగంలో 12వ ఆర్టికల్ నుంచి 35వ ఆర్టికల్ వరకు ప్రారంభంలోనైతేనేమో 7 ప్రాథమిక హక్కులు, ప్రస్తుతం అయితేనేమో మనకి 6 రకాల ప్రాథమిక హక్కులు అనేటటువంటి ఉన్నాయి. మరి భారతీయులకు ప్రాథమిక హక్కులు కావాలని మొట్టమొదటిసారిగా డిమాండ్ చేసింది కూడా ఈ రిపోర్ట్ అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాం. అదే ఎన్ని రకాల ప్రాథమిక హక్కులను డిమాండ్ చేసినారు వాళ్ళు? 19 రకాల ప్రాథమిక హక్కులను డిమాండ్ చేసినారు. దాని ఆధారంగా ఇప్పుడు మన భారత రాజ్యాంగంలో మనకి 6 రకాల ప్రాథమిక హక్కులు అనేటటువంటి ఉన్నాయన్న విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాం. మళ్ళా చూసినట్లయితే ఈ నెహ్రూ రిపోర్ట్ని వ్యతిరేకిస్తూ గుర్తుంచుకోండి, మనకి ఇండిపెండెన్స్ ఫర్ ఇండియా లీగ్ ని ఏర్పాటు చేసిన వారు. అంటే నెహ్రూ రిపోర్ట్కి అంత పాజిటివే రాలేదు. నెహ్రూ రిపోర్ట్ని వ్యతిరేకించడం అనేది కూడా జరిగింది.
నెహ్రూ రిపోర్ట్ ని వ్యతిరేకిస్తూ దేన్ని ఏర్పాటు చేశారంట? ఇండిపెండెన్స్ ఫర్ ఇండియా లీగ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎగ్జామ్ లో మనకు అడుగుతాడు, నెహ్రూ రిపోర్ట్ కి వ్యతిరేకంగా ఏర్పాటు చేయబడినది క్రింది వాటిలో ఏది అని అంటాడు. ఇండిపెండెన్స్ ఫర్ ఇండియా లీగ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గుర్తుంచుకోవాలమ్మా. అది మళ్ళీ ఎవరు ఏర్పాటు చేశారు ఇక్కడ మనకి దాన్ని? జవహర్ లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, శ్రీనివాస అయ్యర్. అంటే వీళ్ళిద్దరు ఆల్రెడీ అందరూ కమిటీలో సభ్యులుగానే ఉన్నారు మనకి. అర్థమైందా? ఇక్కడ మనకి జవహర్ లాల్ నెహ్రూ పేరు చూసుకున్నాం, సుభాష్ చంద్ర పేరు చూసుకున్నాం. అది వీళ్ళు ముగ్గురు కలిసి ఏం చేసినారంటే నెహ్రూ రిపోర్ట్ ని వ్యతిరేకిస్తూ ఇండిపెండెన్స్ ఫర్ ఇండియా ఆ లీగ్ అనే దాన్ని ఏర్పాటు చేయడం అని జరిగింది. ఎవరెవరు ఏర్పాటు చేసినారు? దేన్ని ఏర్పాటు చేసినారంటేనేమో ఇండిపెండెన్స్ ఫర్ ఇండియా లీగ్ అనేది. ఎవరు ఏర్పాటు చేసినారంటే జవహర్ లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ అండ్ శ్రీనివాస అయ్యర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ చూడండి, మనకి ఈ నెహ్రూ రిపోర్ట్ కి వీళ్ళే వ్యతిరేకంగా కాకుండా ఈ నెహ్రూ రిపోర్ట్ కి వ్యతిరేకంగా మహమ్మద్ అలీ జిన్నా మహమ్మద్ అలీ జిన్నా 14 సూత్రాల రిపోర్ట్ ని తయారు చేశారు. జిన్నా గారి యొక్క 14 సూత్రాల పథకము దేనికి వ్యతిరేకంగా వచ్చింది అని అంటాడు ఎగ్జామ్ లో దేనికి వ్యతిరేకంగా వచ్చిందంటే నెహ్రూ రిపోర్ట్ కి వ్యతిరేకంగా మహమ్మద్ అలీ జిన్నా దేన్ని తయారు చేసిందంట? 14 సూత్రాల పథకాన్ని తయారు చేయడము అనేటటువంటిది జరిగింది. తర్వాత నోట్ గుర్తుంచుకోవాలి, మనకి 1929 మనకి 1929 ఇక్కడ మనకి గుర్తుంచుకోండి, మనకి 1929 డిసెంబర్ 31న లాహోర్లో జవహర్ లాల్ నెహ్రూ అధ్యక్షతన కాంగ్రెస్ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని ఆమోదించడం అనేది జరిగింది. మాకు సంపూర్ణ స్వరాజ్య తీర్మానం అనేది కావాలని చెప్పేసి ఎక్కడ ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఈ కాంగ్రెస్ అనేది తీసుకుంది ఆ నిర్ణయాన్ని అంటే మనకి ఇక్కడ జరిగినటువంటి సమావేశంలో, మనకి ఇక్కడ లాహోర్లో జరిగినటువంటి సమావేశంలో తీసుకున్నారు. దానికి అధ్యక్షుడిగా ఎవరున్నారంట? జవహర్ లాల్ నెహ్రూ గారు ఉండడము అనేటటువంటిది జరిగిందనమాట అమ్మా. ఇది నెహ్రూ రిపోర్టుకు సంబంధించినటువంటి సమాచారం.